9 reading all together verse 9. 69వ కీర్తన 9వ వచనం కలిసి చదువుదాం. బైబిల్ ఉన్నోళ్ళు చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా చదవండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. మొదటి వరుస, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. దేవుని ప్రజల మధ్యలో దేవుని గురించిన ఆసక్తి తగ్గిపోవడం ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఇక్కడే కాదు, ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో ఉన్న లోపం. అయితే దాన్ని దిద్దుకొని తిరిగి పుంజుకొని ప్రభు కొరకు సాగిపోవటానికే ప్రభు మనకు అవకాశాలు ఇచ్చి ఆయుష్ పెంచుతున్నాడు. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసు ప్రభు వారు ఇదే వాక్యమే పరిచర్య మొదట్లో ఆయన నోట్లో నుండి సైట్ చేసింది. ఇది అంటే వివరించింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనము ఈ మాట యేసు ప్రభు ప్రస్తావించింది చూడవచ్చు. ఫస్ట్ సైటేషన్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన నుండి యేసుక్రీస్తు ప్రభువారి నోట్లో నుండి వచ్చిన మొదటి సైటేషన్ పరిచర్యకు వచ్చిన తర్వాత యోహాను 2:17లో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కనుక ఆసక్తి అంటే జియో, తృష్ణ, ఇష్టము, ప్యాషన్, వాంఛ, ఇవన్నీ పదాలు దాంట్లోకి వస్తాయి. ఈ ఆసక్తిని గురించి బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను ఇప్పుడు అన్నీ చెప్పను, కానీ ఒక 5 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రకరకాలైన ఆసక్తి ప్రస్తావించబడింది. అన్నీ పాజిటివ్, నెగిటివ్ కూడా ఉంది. అంటే ఉండకూడని ఆసక్తి మనకు ఉంటుంది. యూజువల్గా అదే కదా ఉండేది, ఉండాల్సింది ఉండదు. ఏది ఉండాలో అది ఉండదు, ఏది ఉండకూడదో అది ఉంటుంది. దానికి ఏది ఉండాలో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదట మనకు ఉండవలసిన ఆసక్తిని గురించి కీర్తనలో చాలా సంగతులు ప్రస్తావించినారు. మొదటిది ఏంటంటే ఆసక్తి లేదా